నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని వానల్పాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులు విలాస్ గాదేవర్ సందర్శించారు. అక్కడ రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొక్కల కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుందని రైతులు బీఆర్ఎస్ నేతల దృష్టికి తీసుకొచ్చారు. మొక్కజొన్న కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయంటూ ముధోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు విలాస్ గాదేవర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అది రేవంత్ రెడ్డి సర్కార్కి కనబడడం లేదు. వీళ్ళు సర్కార్ నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? రైతుల గురించి పట్టించుకోవడం అనేది ఒక 2 నెలల ముందో నెల రోజుల ముందో ఏం జరుగుతున్నదని చెప్పేసి ఆలోచన లేదు. గన్ని బ్యాగులు లేవు, కాటల దగ్గర తూకం వేసిన తర్వాత లేపడానికి హమాలులు లేరు, వర్షాలంతా కట్టడానికి తాడిపత్రులు ఎన్నో ప్రాబ్లంలు ఉన్నాయి. ఎన్నో 100 రూపాయలు పెట్టి వాళ్ళు కిరాయికి తెచ్చుకొచ్చుకుంటున్నారు. లారీలు సప్లై లేదు. లారీలు తీసుకుపోయిన తర్వాత గోడౌన్లలో వెయిటింగ్ అని చెప్పేసి రైతుల దగ్గర కొంచెం డబ్బులు పుంజుకుంటున్నారు. వాడ లారీలు పోయిన తర్వాత 2 రోజులు లారీలు ఖాళీ అవ్వడం లేదు. మరి రైతు ఈ పరిస్థితులలో మక్క అవడమే ఆలస్యము. వరి కోతకు వచ్చింది ఉన్నది. ఆ వరి కొనుగోలు ఎప్పుడు చేస్తారు, మక్క కొనుగోలు ఎప్పుడు చేస్తారు? రైతులు మళ్ళీ పంటలు ఎప్పుడు పెట్టాలా? చూడంగా ఇప్పుడు మెరుగు వస్తున్నది. స్పెషల్లీ మన ముదోల్ తాలూకాలో అధికార పార్టీకి చెందిన 3 ఎక్స్ ఎమ్మెల్యేలు, అందులో ఒక సెంట్రల్ మినిస్టర్ అని చెప్తారు, ఎక్స్ సెంట్రల్ మినిస్టరు. బీజేపీ పార్టీకి చెందిన ఇప్పుడు ప్రస్తుత తాలూకా రైతుల పరిస్థితి తెలంగాణలోనే అతి ఘోరంగా ఉన్నది. పట్టించుకునే నాతుడే లేరు. ఓన్లీ వాళ్ళు సోషల్ మీడియాలో పోజులు కొట్టడం తప్ప రైతు పక్షాన కానీ వాళ్ళు ఇచ్చిన హామీల పక్షాన కానీ ఏ రోజు కూడా ఒక పని కూడా వాళ్ళు చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దయచేసి ఇప్పటికైనా మేల్కొని ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ప్రాబ్లంలు సాల్వ్ చేయడానికి మీరు ప్రయత్నం చేసి 1-2 రోజులలో ఇక్కడ ఏవైతే మక్కలు ముదోల్ తాలూకాలో ఉన్న మక్కలు మొత్తము కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి రైతులు ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారి హయాంలో రైతే రాజు విధంగా ఉండే ఈ రేవంత్ రెడ్డి పాలనలో అడుక్కునే విధంగా తయారైండు. రైతు బంధు రాదు, రైతు బీమా రాదు, ఏమి రాకుండా రైతులకు అసలు పరిస్థితి అతీతంగా ఉన్నది. దయచేసి స్పందించి ఇప్పటికైనా అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కానీ అధికారంలో ఉన్న పార్టీలకు చెందిన ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ముదోల్ తాలూకా రైతులకు సాయం చేసే విధంగా చేసి వాళ్ళ మక్కలు ఇమీడియట్గా కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, లేని ఏడల చాలా పెద్ద ఎత్తున, ఇంకా దీనికంటే పెద్ద ఎత్తున పిల్లకంటే మొదలు 200 మంది రైతులు వచ్చిండ్రు. ఒకవేళ పిలిచి ఉంటే ఎందరో మంది వచ్చేటోళ్ళు. ఈ రాష్ట్రాలకు చేయడం వల్ల కూడా వాళ్ళకు సిగ్గు రావడం లేదు. ఎమ్మెల్యే కూడా స్పందించడం లేదు. మేము ఇంకా ఒక 2 రోజులలో లేపకపోతే చాలా ఘోరంగా ధర్నా చేస్తామని చెప్పేసి ఈ గవర్నమెంట్కు సవాల్ చేస్తూ దీన్ని ఇద్దరితో ఇక్కడికి వచ్చిన ఏదైతే రైతులు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ. కలెక్టర్ గారు వెంటనే ఇక్కడికి రైతుల సమస్యలు పరిష్కరించాలి. కేసీ గారు వచ్చి రైతుల సమస్యలు పరిష్కరించాలి. కలెక్టర్ గారు వెంటనే, కలెక్టర్ గారు వెంటనే, కలెక్టర్ గారు వెంటనే కలిసిన ప్రతి ధాన్యపు గింజనే, మొక్క కనుగోలను వెంటనే, మొక్క కనుగోలను వెంటనే.